హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ ప్రయాణంలో 106 సవరణలు జరిగాయి. 1949 నవంబర్ 29న రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిన విషయమే. రాజ్యాంగాన్ని అనేక పర్యాయాలు సవరించినప్పటికీ కూలంకషంగా చర్చ జరిగిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎజెండాలను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నించాయి తప్ప సవరణలపై పెద్దగా సమగ్ర చర్చ జరిపిందైతే లేదు. ఏదేమైనా పరిధిని వర్తింపును విస్తృతం చేసేందుకే రాజ్యాంగ సవరణలను ఉద్దేశించారు. 1961లో జరిగిన 10వ సవరణతో దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంగా ఇండియన్ యూనియన్లో చేరింది. అలాగే 1962లో జరిగిన 12వ సవరణ ద్వారా గోవా, డామన్ డయ్యూలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేరాయి. అదే సంవత్సరం రాజ్యాంగానికి 13వ సవరణ చేసి ప్రత్యేక హోదాతో నాగాలాండ్ను ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరమే 14వ సవరణ కూడా చేశారు. ఫలితంగా పాండిచ్చేరి ఇండియన్ యూనియన్లో చేరింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, డామన్ డయ్యూ, పాండిచ్చేరికి చట్టసభలు, క్యాబినెట్లు ఏర్పడ్డాయి. 1966లో 19వ రాజ్యాంగ సవరణ చేసి ఎలక్షన్ ట్రిబ్యునల్స్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికల పిటిషన్లను విచారించి అధికారాన్ని హైకోర్టులకు దాఖలు పరిచారు. 1967లో 21వ సవరణ ద్వారా సింధీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో చేర్చారు. 1971లో 24వ సవరణ చేసి రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. 1971లోనే 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును పరిమితం చేశారు. 1972లో 31వ సవరణ చేసి లోక్సభ స్థానాలను 525 నుండి 545కు పెంచారు. 1974లో రాజ్యాంగానికి 35వ సవరణ చేసి సిక్కింకు భారత అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం 36వ సవరణ ద్వారా సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు. 1976లో రాజ్యాంగానికి చేసిన 42వ సవరణ చాలా ముఖ్యమైనది. దీన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగానికి అనేక సవరణలు తెచ్చారు. అందుకే దీనిని మినీ రాజ్యాంగం అని పిలిచేవారు. ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరిగింది. కొన్ని పదాలను మార్చారు. రాష్ట్రాల పరిధిలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. క్యాబినెట్ నిర్ణయాలకు రాష్ట్రపతి కట్టుబడి ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తితే కేంద్రం దళాలను పంపేందుకు అనుమతించారు. లోక్సభ స్పీకర్, ప్రధానికి ప్రత్యేక విచక్షణాధికారాలు కట్టబెట్టారు. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే విలువ కల్పించారు. దీనికి సంబంధించి పార్లమెంటు చేసే ఏ చట్టమైనా న్యాయ సమీక్షకు నిలవాల్సిన అవసరం లేకుండా చేశారు. 1985లో రాజ్యాంగానికి 52వ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. 1989లో 61వ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. 1990లో 65వ సవరణను తీసుకువచ్చి SC/ST జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ పేరిట ప్రత్యేక హోదా కల్పించారు. 70 మంది సభ్యులతో శాసనసభ, 7 సభ్యులతో మంత్రిమండలి ఏర్పడ్డాయి. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో మొత్తం అధికార భాషల సంఖ్య 18కి చేరింది. 1992లో 73వ సవరణతో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్యను మౌలిక హక్కుగా గుర్తించారు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. రాజ్యాంగానికి 1951లో తొలి సవరణ జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పురోభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకునే అధికారం దీని ద్వారా రాష్ట్రాలకు సంక్రమించింది. 1952లో జరిగిన 2వ సవరణ ద్వారా లోక్సభలో ప్రాతినిధ్య పరిధిని సవరించారు. ప్రతి సభ్యుడు 7.5 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలు కల్పించారు. 1956లో రాజ్యాంగాన్ని 7వసారి సవరించారు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసేందుకు గాను దీని ద్వారా అవకాశం లభించింది.
ఏ, బి, సి, డి రాష్ట్రాలను రద్దు చేసి 14 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు తొలిసారి జరిగింది ఈ సవరణ ద్వారానే. 1960లో చేసిన 9వ సవరణ ఫలితంగా భారత భూభాగానికి సవరణలు జరిగాయి. 1958లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ సవరణలు చోటు చేసుకున్నాయి. 2003లో 92వ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలీ భాషలు అధికార భాషలు అయ్యాయి. 2009లో రాజ్యాంగానికి 95వ సవరణ చేసి చట్టసభల్లో మరో 10 సంవత్సరాల పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పొడిగించారు. 2011లో చేసిన 97వ సవరణ కారణంగా సహకార సొసైటీలకు రాజ్యాంగ హోదా లభించింది. 2016లో 101వ సవరణతో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 2018లో 102వ సవరణ కారణంగా వెనుకబడినటువంటి తరగతుల యొక్క జాతీయ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. 2019లో రాజ్యాంగానికి 103వ సవరణ చేసి ఆర్థికంగా బలహీన తరగతులకు గరిష్టంగా 10% రిజర్వేషన్లు కల్పించారు. గత సంవత్సరం చిట్ట చివరిసారిగా రాజ్యాంగాన్ని 106వ సారి సవరించి చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లను రిజర్వ్ చేశారు.